హలో వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం శనగపప్పు కర్రీ చూద్దాం. చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి 3-4 టైమ్స్ వాష్ చేసినాక మంచిగా ఇట్లా వాటర్ ఈ కలర్ వచ్చేదాకా వాష్ చేసుకోవాలి. పప్పుని ఉడకబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్నాక ఒక ప్యాన్ కుక్కర్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఒక 5 to 6 ఆనియన్స్, మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అనేది మంచిగా ఒక లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా మనము సన్న మంటలో సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకవేళ మన ఆనియన్ అనేది మంచిగా వేగాలి అని అనుకుంటే ఇందులోకి మనం ఇప్పుడే కొంచెం అవసరమైనంత సాల్ట్ అనేది 1 స్మాల్ స్పూన్ పసుపు వేసుకొని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా మంచిగా వేగేదాకా మంచి కలుపుతూ ఉండాలి. అల్లం స్మెల్, ఇట్లా పచ్చి స్మెల్ అనేది పోయేదాకా మనము కలుపుకుంటూ ఉండాలి. చిన్న మంటలోనే ఇదంతా ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీని తర్వాత మనము ఇది మంచిగా వేగాక, అల్లం కూడా అదంతా వేగాక 1 స్పూన్ కారం, మీకు తగినంత కారం ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. నాకు 1/2 స్పూన్ సరిపోయింది. ఇది కూడా మంచిగా కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఇందులోకి మళ్ళీ 1 స్పూన్ కొబ్బరి పొడి ఉంటుంది కదండి, బయట మార్కెట్లో మనకి చాలా దొరుకుతాయి. లేకపోతే ఇంట్లో కూడా కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసి మంచిగా మిక్సీ కొట్టి పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. సో నేను బయటది యూజ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వేసాక కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాక అట్లా ఆయిల్ తేలిన తర్వాత మనం ఒక టమాటా యాడ్ చేసుకొని అది కూడా మంచి కలుపుకొని మగ్గేదాకా చూడాలి. ఆ టమాటా కూడా కొంచెం మగ్గాక మనం అందులోకి ఆల్రెడీ ఉడకబెట్టిన పప్పులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగి ఇందులోనే వేసుకొని ఆ ఉడకబెట్టిన నీళ్లు మనం పడేయకుండా అవే నీళ్లు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. మనం ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసుకోవాలి. ప్లస్ సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే చేసుకోవాలి. వాటర్ పోసాక మనం మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు, 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము గ్యాస్ అంతా పోయేదాకా వెయిట్ చేయాలి. మధ్యలోనే గ్యాస్ పోకముందే ఓపెన్ చేస్తే అంతా వాటర్ లాగా ఉండిపోతుంది. సో గ్యాస్ అంతా పోయేదాకా ఆగి కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకుంటే మనకి మంచిగా శనగపప్పు కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది ఇంకా. సో ఇప్పుడు మనము గ్యాస్ అంతా పోయింది మనకి. సో ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నాం. చూడండి ఇలా అవుతుందన్నమాట. దీని తర్వాత ఒక చిన్న స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మనము కలిపేసి ఒక 2 మినిట్స్ అలానే సిమ్లోనే పెట్టాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మన శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. Thank you for watching.